Hi friends, my name is Surendra Varma. Welcome to Information Hub YouTube channel. Friends, ఈ వీడియోలో మనం HTML part 4 ఆర్డర్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్గా మనం ఈ ఆర్డర్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఆర్డర్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆర్డర్ లిస్ట్ అంటే మనకి ఏదైనా మీకు ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో మీరు డైలీ పోస్టులు పెడతా ఉంటారు. ఆ పోస్టుల్లో భాగంగా మీరు ఒకరోజు కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ గురించో లేకపోతే కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ గురించో లేదా కొన్ని టాపిక్స్ తీసుకుని వాటి గురించో ఒక లిస్ట్ క్రియేట్ చేయాలనుకున్నారు. అయితే ఈ ఆర్డర్ లిస్ట్లో మీరు ఆ లిస్ట్ క్రియేట్ చేసినట్లయితే మీరు లిస్ట్ 1 అంటే 1 నుంచి మీరు ఒక 20 ఐటమ్స్ రాయాలనుకుంటున్నారు లిస్ట్లో. అప్పుడు మీకు ఈ ఆర్డర్ లిస్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. మీకు ఒక ఆర్డర్లో 1 నుండి 20 దాకా నెంబర్స్ అనేవి ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యి లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఈ ఆర్డర్ లిస్ట్లో. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఇలా మీరు కొన్ని వెబ్సైట్స్ గురించి రాయాలనుకుంటున్నారు అనుకోండి. మీకు లిస్ట్ ఐటెంలో అమెజాన్ అని రాస్తారు, ఐటెం 2లో ఫ్లిప్కార్ట్ అని రాస్తారు, అండ్ ఐటెం 3లో స్నాప్డీల్ అని రాస్తారు. మీకు అప్పుడు ఈ అమెజాన్కి ముందు ఆటోమేటిక్గా 1, 2, 3 ఇలా మీకు ఈ లిస్ట్లో ఆటోమేటిక్గా నెంబర్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇది ఆర్డర్ లిస్ట్ యొక్క ఉపయోగం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్ఆర్డర్ లిస్ట్. ఈ అన్ఆర్డర్ లిస్ట్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మీరు ఎంఎస్ ఆఫీస్లో బుల్లెట్స్ ఇస్తూ ఉంటారు కదా, ఆ టైప్లో మీకు సేమ్ ఇందాక మాట్లాడుకున్నట్లే మనకి ఆర్డర్ లిస్ట్లో నెంబర్స్ ఏ విధంగా క్రియేట్ అవుతాయో అదే విధంగా ఈ అన్ఆర్డర్ లిస్ట్లో బుల్లెట్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇది మనకి ఆర్డర్ లిస్ట్ అలాగే అన్ఆర్డర్ లిస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే. ఇప్పుడు మనం వీటిని ప్రాక్టికల్గా చేసి చూద్దాం, అసలు ఇవి ఏ విధంగా కోడింగ్లో ఇంప్లిమెంట్ చేయాలి అనేది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ టుడే అవర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, దీనికోసం నేను ఒక కొత్త HTML ఫైల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలోని కొత్త HTML ఫైల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలనే దాని గురించి చెప్పాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో చూడండి. ఓకే, ఇక్కడ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటున్నాను, Windows+R ఇచ్చి. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకు ముందు నోట్ ప్యాడ్ అనేది టైప్ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి అప్ ఏరో డౌన్ ఏరోతో నోట్ ప్యాడ్ అనేది చూస్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ మనకి డాక్ టైప్ ట్యాగ్ నుండి HTML క్లోజింగ్ ట్యాగ్ వరకు మొత్తం అన్ని ట్యాగ్స్ ఇచ్చేసుకుని మీకు మళ్ళీ కనిపిస్తాను. ఈ వీడియో అప్పుడు దాకా పాజ్ చేస్తాను, ఎందుకంటే మనకి వీడియో అనేది బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి. ఓకే, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను ఈ ట్యాగ్స్ అని ఎలా ఇచ్చుకోవాలో ఆల్రెడీ వీడియోస్ చేసి ఉన్నాను కాబట్టి మీరు ఆ వీడియోస్ చూడండి. కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ అనేది ఇస్తాను, మీరు అక్కడి నుంచి ఆ వీడియోస్ మొత్తాన్ని చూడండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ మొత్తం HTML ట్యాగ్స్ అన్నీ కూడా రాసేసుకున్నాను. ఓపెన్ ట్యాగ్స్, క్లోజింగ్ ట్యాగ్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ నేను కంట్రోల్ హోమ్ ప్రెస్ చేసి టాప్ ఆఫ్ ది ఫైల్కి వచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడ డాక్ టైప్ ట్యాగ్ అనేది ఉంది, డౌన్ ఆరో ప్రెస్ చేసుకుంటూ ఒకసారి చూసేద్దాం. HTML ఓపెన్ ట్యాగ్, హెడ్ ఓపెన్ ట్యాగ్, టైటిల్ ఇచ్చేసాం ఇక్కడ మన వెబ్ పేజ్ యొక్క టైటిల్, అండ్ హెడ్ క్లోజింగ్ ట్యాగ్, బాడీ ఓపెన్ ట్యాగ్, అండ్ సమ్ ఓపెన్ స్పేస్ ఇచ్చాం ఇక్కడ ఇప్పుడు కోడింగ్ రాయడానికి, అండ్ ఇక్కడ బాడీ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఇచ్చేసాం, ఇక్కడ HTML క్లోజింగ్ ట్యాగ్ అనేది ఇచ్చేసాం. ఓకే, ఇక్కడ నేను ఓపెన్ స్పేస్ అంటే ఇక్కడ ఇందాక బాడీ ట్యాగ్ ఇచ్చాం కదా, అక్కడ మధ్యలోకి వెళ్ళిపోతున్నాను చూడండి. ఓకే, ఇక్కడ నేను బాడీ ట్యాగ్ కిందకైతే వచ్చేసాను. ఇక్కడ మనం కోడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ ముందు ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది చెప్పాను కదా, ఇప్పుడు మనం డైరెక్ట్ కోడింగ్ అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఇక్కడ నేను ఒక హెడింగ్ అనేది ఇస్తున్నాను. ఈ హెడింగ్స్ ఎలా ఇవ్వాలనేది మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియోస్ని చూడొచ్చు. ఓకే, ఓకే, నేను ఇక్కడ హెడింగ్ 2 అనేది ఇచ్చేసుకున్నాను చూడండి. ఫస్ట్ మనం OL అంటే ఆర్డర్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం, అందుకే ఇక్కడ నేను OL అనే హెడింగ్ ఇచ్చాను.
ఓకే, ఇక్కడ నేను సమ్ పారాగ్రాఫ్ అనేది రాస్తాను చూడండి. less p greater m ఇక్కడ చూడండి మొత్తం రాస్తున్నాను. y my space f r I e d s friends space n a m e s names less slash p greater blank blank less p greater my friends names less slash p greater. ఇక్కడ చూడండి నేను పారాగ్రాఫ్ టెక్స్ట్ లో ఇక్కడ మై ఫ్రెండ్స్ నేమ్స్ అని చెప్పించుకున్నాను. అండ్ ఇక్కడ లిస్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. blank list blank ఓకే, మనం ముందుగా ఈ లిస్ట్ స్టార్ట్ చేయాలంటే మనం ఉపయోగించే ట్యాగ్ ఓఎల్, లెస్ ఓఎల్ గ్రేటర్. ఓకే, లెస్ ఓఎల్ గ్రేటర్. all greater ఓకే, ఇక్కడ గ్రేటర్ దాన్ని ఇచ్చేసాను అండ్ ఎంటర్ ఇస్తున్నాను చూడండి. less all greater ఓకే, blank ఇప్పుడు మనం లిస్ట్ ఐటమ్స్ కి ప్రతి ఐటమ్ కి లెస్ ఎల్ఐ గ్రేటర్ మధ్యలో మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో అది రాసేసి మళ్ళీ క్లోజింగ్ ట్యాగ్ లెస్ స్లాష్ ఎల్ఐ గ్రేటర్ అని రాయాలి. less all greater blank ఓకే, ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఒక నేమ్ అనేది రాసుకుంటున్నాను ఫస్ట్. less l I Lee greater ఓకే, ఇక్కడ నేమ్ రాసుకుంటున్నాను చూడండి. s a t h I s h Salish less slash l I Lee greater అండ్ సెకండ్ నేమ్ less l I Lee greater m a n I k a n t a Manicanta less slash l I Lee greater అండ్ థర్డ్ నేమ్ less l I Lee greater g a n e s h Ganish less slash l I Lee greater అండ్ ఫోర్త్ నేమ్ less l I Lee greater m u l l r a l I Raleigh less slash l I Lee greater. ఓకే, ఇక్కడ నేను 4 నేమ్స్ ఇచ్చుకున్నాను. ఇక్కడ ఈ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను. లెస్ స్లాష్ ఓఎల్ గ్రేటర్ అనేది. ఓకే, less dot slash dot ఓకే సారీ slash o l all greater ఓకే, less slash all greater ఒకసారి మనం ఫస్ట్ నుంచి చూద్దాం ఏమే రాసాం అన్నది. less title greater class less head less h2 greater all less blank less h2 greater all less body greater. ఓకే, ఇక్కడ మనం బాడీ ట్యాగ్ కింద ఉన్నాం. ఇక్కడ చూద్దాం less h2 greater all less slash h2 greater. ఓకే, ఇక్కడ ఓఎల్ అండ్ హెడింగ్ 2 అనేది ఇచ్చుకున్నాను అండ్ డౌన్ ఆరో blank less p greater my friends names less slash p greater. ఓకే, ఇక్కడ మై ఫ్రెండ్స్ నేమ్స్ అని ఇచ్చుకున్నాను అండ్ డౌన్ ఆరో less all greater ఇక్కడ ఓఎల్ ట్యాగ్ అనేది ఇచ్చాను. గమనించారా, ఇక్కడ ఓఎల్ ట్యాగ్ అనేది ఇచ్చాను. less Lee greater Salish less slash Lee greater ఓకే, ఇక్కడ సతీష్ అని చెప్పి ఫస్ట్ నేమ్ ఇచ్చాను. less Lee greater Manicanta less slash Lee greater ఇలా ఇక్కడ 4 నేమ్స్ అనేది ఇచ్చుకున్నాను నా ఫ్రెండ్స్ కి సంబంధించి. ఇలాగే మీరు ఏదైనా లిస్ట్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. నేమ్స్ లేకపోతే మీరు వేటి గురించి చెప్పాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన ఆర్టికల్స్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే, less slash all greater అండ్ ఇక్కడ లెస్ స్లాష్ ఓఎల్ గ్రేటర్ అని చెప్పి ఇచ్చాను. అండ్ ఇక్కడ ప్రతి ఐటమ్ కి స్టార్టింగ్ less Lee greater Mirali less slash Lee greater ఇక్కడ చూడండి less l I greater లెస్ ఎల్ఐ గ్రేటర్ carriage return l slash less లెస్ slash స్లాష్ l ఎల్ఐ I గ్రేటర్ greater అని ప్రతి దానికి స్టార్టింగ్ ఎండింగ్ ఇచ్చాను. చూసారు కదా, ఒకసారి మనం దీన్ని సేవ్ చేసి దీని అవుట్పుట్ చూద్దాం. ఓకే, ఇక్కడ నేను కంట్రోల్ ఎస్ ఇచ్చేసి దీన్ని సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఓఎల్ అండ్ యుఎల్ డాట్ హెచ్టిఎంఎల్ save as dialog file name o so l ఓఎల్ all star and యుఎల్ u l డాట్ o dot html అండ్ ఇక్కడ సేవ్ ఇచ్చేస్తున్నాను చూడండి. item preview level 2 desktop encoding save but space press star untitled notepad text editor edit multi-line Leslie. ఓకే, ఇక్కడ నేను ఇచ్చేసుకున్నాను, సేవ్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను దీన్ని ఓపెన్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఈ నోట్ ప్యాడ్ ఫైల్ అనేది ఎలాగో ఓపెన్ చేసి ఉంచుతున్నాను. ఓకే, ఇక్కడ నేను డెస్క్టాప్ మీదకి వెళ్ళి అది సేవ్ అయిందో లేదో చూసుకుని ఓపెన్ చేసుకుంటాను. folder view list information hub ఇన్ఫర్మేషన్ హబ్ HTML క్లాసెస్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్తున్నాను. information hub HTML ఇక్కడ Aladol 505 ఇక్కడ మనకి మనం సేవ్ చేసుకున్న ఫైల్ వచ్చింది ఓఎల్ అండ్ యుఎల్ అని చెప్పి. దీని మీద ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, మనకి ఇది క్రోమ్ లో ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నేను కంట్రోల్ హోమ్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, heading level 2 all ఇక్కడ చూసారు కదా మనం హెడింగ్ పెట్టాం ఓఎల్ అని. ఇక్కడ అలా అంటుంది అనమాట, ఆల్ అంటుంది. ఓకే, ఇక్కడ డౌన్ ఏరో ప్రెస్ చేద్దాం. my friends names మై ఫ్రెండ్స్ నేమ్స్ అని మనం పారాగ్రాఫ్ టెక్స్ట్ ఇచ్చాం కదా, అదనమాట. ఇక్కడ list with 4 items 1 Salish ఇక్కడ లిస్ట్ విత్ 4 ఐటమ్స్ అని చెప్పి 1 అని చెప్పి సతీష్ అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ 2 Manicanta అండ్ 2 పేరు చెప్పింది. ఇక్కడ 3 Ganish 4 Mirali ఇక్కడ చూసారు కదా, ఇలా 4 నేమ్స్ అనేది చెప్పింది. ఇలా ఏంటంటే మనం ఎన్నన్నా రాసుకోవచ్చు. ఒక 2000 లేదా 5000 అన్నా కూడా మనం ఇక్కడ ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఇది ఆర్డర్ లిస్ట్. మనకి ఈ విధంగా అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, దీని కింద మనం అన్ఆర్డర్ లిస్ట్ కూడా చూద్దాం ఒకసారి. ఓకే,
ఇక్కడ నేను నోట్ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి, మళ్ళీ ఆల్ట్ ట్యాబ్ ఇచ్చేసుకుని Information Aladel note ops video class 4 information Aladel note. ఇక్కడ చూసారు కదా, ఆల్ ట్యాబ్ ఇచ్చుకుని ఏఎల్ అండ్ యుఎల్ నోట్ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకున్నాను. Less slash all greater. ఇక్కడ నేను ఏం చేస్తానంటే Blank. మళ్ళీ Blank. హెడింగ్ 2 పెడుతున్నాను Less. H2 greater. అండ్ ఇక్కడ యుఎల్ అని పెడుతున్నాను UL. అండ్ హెడింగ్ క్లోజ్ Oh చేస్తున్నాను. less. Slash. H1 3 2 greater. అండ్ ఓకే, ఇక్కడ ఈ హెడింగ్ అనేది క్లోజ్ చేశాను. అండ్ ఇక్కడ Less కింద H blank. మళ్ళీ మై ఫ్రెండ్స్ నేమ్స్ అని రాసుకుంటున్నాను. Less. P greater. M Y my F R I E N D S friends space A E S names less slash P greater. ఓకే, ఇక్కడ మై ఫ్రెండ్స్ నేమ్స్ అని రాసేసుకున్నాను. Less P greater my friends name blank. అండ్ ఇక్కడ ఇందాక మనం ఓఎల్ ఉపయోగించాం కదా, ఇక్కడ యుఎల్ ఉపయోగించాలన్నమాట. లెస్ యుఎల్ గ్రేటర్ greater. అండ్ ఇక్కడ మనం ఏదైతే ఎంట్రీ ఇచ్చుకుంటున్నాం ఒకసారి ఇక్కడ, సారీ, less all greater blank. ఓకే, ఇక్కడ ఎంట్రీ ఇచ్చుకున్నాను. మనం ఇందాక ఎల్ఐ అనేది ఏ విధంగా రాసామో అవన్నీ మళ్ళీ ఇక్కడ రాయాలి. నేను మళ్ళీ టైం లెంతీ ప్రాసెస్ కాబట్టి అవి కాపీ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ కొట్టేసుకుంటున్నాను చూడండి. less all greater less lead greater say less slash lead greater less. ఇక్కడ నుంచి లెస్ ఎల్ఐ నుంచి మళ్ళీ లాస్ట్ మనం ఎక్కడ దాకా రాసాం లిస్ట్ అక్కడ దాకా కాపీ చేసుకుంటున్నాను నేను. less lead select less selected less slash all greater selected less unselected less lead greater Mirali less slash lead greater selected. ఓకే, ఇక్కడ కాపీ చేసేసుకున్నాను. blank less all greater blank. ఇక్కడ లెస్ యుఎల్ గ్రేటర్ అని ఉంది కదా, దాని కింద ఇక్కడ పేస్ట్ కొడుతున్నాను చూడండి. blank less lead greater Mirali less slash lead. ఇక్కడ ఇవన్నీ పేస్ట్ అయిపోయినాయి. ఇక్కడ లెస్ స్లాష్ యుఎల్ గ్రేటర్ అని ఇచ్చేద్దాం. less slash UL great. అండ్ ఓకే, ఇక్కడ ఒకసారి మళ్ళీ ఇక్కడ చెక్ చేద్దాం చూడండి స్టార్టింగ్ నుంచి. less P less H2 greater less slash H2 greater. ఇక్కడ హెడింగ్ ఇచ్చాం. less P greater my friends names less slash P greater. ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చాం. less all greater. అండ్ ఇక్కడ లెస్ యుఎల్ గ్రేటర్ అని ఇచ్చాం. ఇందాక చూసారు కదా లెస్ ఓఎల్, ఇప్పుడు లెస్ యుఎల్. ఇక్కడ జస్ట్ ఒక క్యారెక్టర్ మాత్రమే మారింది, అది స్టార్టింగ్ క్యారెక్టర్ అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ డౌన్ ఏరో ప్రెస్ చేస్తున్నాను. less lead greater say less slash lead greater. లెస్ ఎల్ఐ గ్రేటర్ అని చెప్పి పేరు చెప్పింది. ఇందాక మనం ఇచ్చినట్టే యుఎల్లో కూడా ఇచ్చుకోవాలన్నమాట. లిస్ట్ ఐటమ్స్ కంటే ఇంకా ఎల్ఐ. ఓకే, లెస్ ఎల్ఐ. ఇంకా మనకి లిస్ట్ ఐటమ్స్ అనేది లెస్ ఎల్ఐ తోటే స్టార్ట్ అవుతుంది. less lead greater Manicanta less slash. ఇక్కడ ఇలా పేర్లని ఇచ్చుకున్నాను కదా, ఈ పేర్లన్నీ ఇక్కడ కాపీ అయిపోయినాయి. less lead greater Mirali less slash all greater. అండ్ ఇక్కడ లెస్ స్లాష్ యుఎల్ అనేది ఇక్కడ మనం ట్యాగ్ అనేది క్లోజ్ చేసేస్తాం. ఒకసారి దీన్ని కంట్రోల్ ఎస్ ఇచ్చి సేవ్ చేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ కంట్రోల్ ఎస్ ఇచ్చి సేవ్ చేసేసాను. ఇక్కడ ఆల్ట్ ట్యాబ్ ప్రెస్ చేసి ఇక్కడ అవుట్పుట్ అనేది చూద్దాం. class 4 Google Chrome row class 4 Google. ఇక్కడ నేను క్లాస్ 4 ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంది ఈ ఫైల్. దీనికి జస్ట్ కంట్రోల్ ఆర్ ఇచ్చి రీఫ్రెష్ చేస్తున్నాను. class 4 list with. ఓకే, ఇక్కడ ఇది రీఫ్రెష్ అనేది అయిపోయింది. ఇక్కడ చూద్దాం ఒకసారి. out of list heading level 2L. ఇక్కడ యుఎల్ అని ఇక్కడ వచ్చింది చూడండి. my friends names. మై ఫ్రెండ్స్ నేమ్ list with 4 items bullet salish. ఇక్కడ పేర్లు వచ్చాయి చూసారు, ప్రతి దానికి మనకి బుల్లెట్ అనేది యాడ్ అయ్యింది. bullet Manicanta. ఇక్కడ చూసారు కదా, bullet Ganish. bullet Mirali. చూసారు కదా, ఇలాగా ప్రతి దానికి మనకి స్టార్టింగ్ బుల్లెట్ అనేది మొదలైంది. ఇది ఫ్రెండ్స్ ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఒకవేళ ఈ ఫైల్కి మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే ఈ ఫైల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ ఫైల్ డైరెక్ట్ చూసేసుకుని ఒకసారి మీరు ప్రాక్టీస్ అవుతే మీకు పూర్తిగా అర్థం అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇది వీడియో. మరొక వీడియోలో మరొక్కసారి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.